అందరికీ నమస్కారం. నా పేరు త్రిల. సాన్వి అశ్యు బ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. నా రెండో రోజు ఈరోజు వేదాల గురించి వివరించబోతున్నాను. వేదాలను అయితే ఎవరూ రచించలేదండి. ఇవి మన హిందూ సంప్రదాయంలోనే వీటిని అపూర్వ శేయం అంటారు. అంటే మానవులు రాయలేనివి అని అంటారనమాట. అలాగే అనేక వేదాలు దేవుని గురించి అండ్ అలాగే ప్రత్యక్షమైన జ్ఞానం అని అంటారు. పురాతన ఋషులు, సప్త ఋషులు, ఇతర ఋషులు లోతైన జ్ఞానం తపస్సులో ఉన్నప్పుడు ఈ జ్ఞానాన్ని శ్రవణం చేసి గుర్తుంచుకున్నారంట. అందుకనే వీటిని రాసిన వారు ఎవరూ లేరని అండ్ మొదటిగా అయితే మౌలికంగా అని మాత్రమే చెప్పబడతాయంట. ఎవరు విభజించారంటే మహర్షి కృష్ణ ద్వైపాయన వ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించారనమాట. అవేంటంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. సో చూసారు కదా, ఇది ఈరోజు వ్లాగ్ వచ్చి రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.